వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బీహార్ ఎన్నికల నగార మోగనున్న ఈ సమయంలోనే ప్రస్తుతం ఏదైతే బడ్జెట్ సమావేశాలు జరిగాయో బడ్జెట్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద పీఠను వేసింది. బీహార్కు బడ్జెట్ కేటాయింపులో ఎక్కువ భాగ్యస్వామ్యం కల్పిస్తూ ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తూ మ్యాక్సిమం బీజేపీ బీహార్కు సంబంధించిన రాష్ట్ర ప్రజల నుంచి వెళ్ళి తనకు ఆశీర్వాదం లభిస్తుందనే అనుకుంటూ నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని బ్రహ్మాండమైన రథం ఎక్కించింది. ఈరోజు ప్రస్తుతం మనం చూసినట్టయితే దాని తర్వాత వచ్చిన వక్ఫ్ బిల్లుకు సంబంధించిన ఏదైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాతను బీజేపీకి సంబంధించిన కొంచెం అక్కడ గాలి కొంచెం మారినట్టుగా పుడుతుంది. భారతదేశంలో అత్యధికంగా జనాభా ఉన్న రెండవ రాష్ట్రంగా ఏర్పడ్డ బీహార్లో మనం చూసినట్టయితే ఎక్కువ శాతం అంటే మనం చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువుల జనాభా దాదాపు అక్కడ టోటల్ జనాభా 13 కోట్లు. 13 కోట్లలో మనం చూసినట్టయితే హిందువుల జనాభా 10,71,00,000 పైగా ఉంది. అలాగే ముస్లింల జనాభా 2,31,00,000 పైగానే ఉంది. తర్వాత వచ్చిన క్రమంలోనే మనం చూసినట్టయితే బీహార్లో క్రైస్తవులు, బౌద్ధులు, జైన్లు ఉన్నారు. ఇందులో ఇంకొక శాతం మనం ఒకసారి చూసినట్టయితే వెనుకబడిన కులాలకు సంబంధించిన మనం చూస్తే మాత్రం ఓబీసీలు దాదాపుగా 27.12%, 27.12% అక్కడ వెనుకబడిన కులాలు అంటే ఓబీసీలు ఉన్నారు. అలాగే మనం అత్యంత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అత్యంత వెనుకబడ్డ కులాలకు సంబంధించిన మనం చూసినట్టయితే దాదాపుగా 4,70,00,000 పై చిలుకు అక్కడ జనాభా ఏదైతే ఉన్నదో ఎకనామికల్లీ టోటల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీలో ఉన్నారు. అదొకటి 36% పైగా ఉంటుంది. అలాగే మనం చూసినట్టయితే షెడ్యూల్ కులాల వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన మనం చూసినట్టయితే 2,56,00,000 సంబంధించిన ఎవరైతే షెడ్యూల్ కులాల వారు ఉన్నారు అంటే ఎస్సీలు, అది దాదాపుగా 19.65% వరకు ఉంటుంది. ఎప్పుడైతే హిందువులలో 82% ఉన్నారో అలాగే ముస్లింలలో 18% ఉన్నారో అప్పుడు సర్వత్రా దాందులో మనం కులాల వారిగా చూసినట్టయితే ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వారు దాదాపుగా అంటే దాదాపుగా ఇంచుమించు అటు ఇటు 20% వరకు ఎస్సీలు ఉన్నారు. అలాగే ఎస్టీలు మాత్రం అక్కడ 1.68% అంటే 2 లక్షల అంటే 21 లక్షలు అంటే 22 లక్షలు అనుకోండి టోటల్గా ఎస్టీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం చూసినట్టయితే గత 2 దశాబ్దాలుగా అక్కడ నితీష్ కుమార్ పాగా వేసి ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్కు సంబంధించింది చాలా పెద్ద ఎత్తున అక్కడ మంచి పట్టు ఉన్నప్పటికును లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు అయినట్టు తేజస్వి యాదవ్ కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా ఒక యువ నాయకుడిగా ప్రజలలో బ్రహ్మాండమైన పేరు ఉన్నప్పటికును నితీష్ కుమార్ యాదవ్ ఎన్డీఏ కూటమిలో భాగంగా అంటే నితీష్ కుమార్కు సంబంధించిన ఒక ప్రత్యేకంగా మాట్లాడితే నితీష్ కుమార్ అనేక సార్లు బీజేపీలో ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమిలో కలిపి మరొకసారి ఎన్డీఏ నుంచి వెళ్ళి బయటకు వచ్చారు, మరొకసారి ఎన్డీఏలో కలిపారు, మరొకసారి ఎన్డీఏ నుంచి వెళ్ళి బయటకు వచ్చారు. అనేక మార్లు ఇలా ఎన్డీఏ ప్రభుత్వం నితీష్ కుమార్కు సంబంధించిన ఒక విషయంలో ఏంటంటే ఎక్కడైతే తనకు సంబంధించిన ఎప్పుడైతే తనకు ప్రమాదం అనిపిస్తుందో అక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆదుకోనికి ఎన్డీఏ సంకన చేరుతారు. ఒకవేళ కనుక ఎప్పుడైతే తనకు ప్రమాదం లేదు అని భావిస్తారో పక్కన జరిగిపోతారు. ఇకపోతే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులలో ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వారు, దళితులకు సంబంధించిన ఓట్లు, అలాగే యాదవ్ కమ్యూనిటీ ఏదైతే ఉన్నదో యాదవ్ కమ్యూనిటీ బీహార్లో అత్యధికంగా అంటే దాదాపుగా మనం చూసినట్టయితే వాళ్ళు 14.26% యాదవులు ఉన్నారు. అంటే రాష్ట్రానికి సంబంధించిన పెద్ద ఎత్తున ఏదైతే హిందూ కమ్యూనిటీలలో 14.26 కమ్యూనిటీ యాదవులు ఉన్నారు. అలాగే రామ్ విలాస్ పాస్వాన్ కొట్టిన చిరాగ్ పాస్వాన్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ కొడుకున సంబంధించిన ఎవరైతే ఉన్నారో రవిదాస్ అంటే దూసద్ కమ్యూనిటీ, ఆ దూసద్ కమ్యూనిటీకి సంబంధించిన వారు దాదాపుగా 5.3% ఉన్నారు. 5.3% వాళ్ళు కాగా ఇంకొకటి రవిదాస్ కమ్యూనిటీకి సంబంధించిన 5.25% వాళ్ళు ఉన్నారు.
అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే అక్కడ బీహార్ రాజకీయాలలో యాదవ్లే గతం నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ప్రతిసారి యాదవ్లే చాలా పెద్ద ఎత్తున మంచిగా బ్రహ్మాండంగా ఒక ఎన్నికలలో తన సత్తా చాటుకునే విషయంలో తన సంబంధించిన వారినే ఇది చేసుకునే రాజ్యాధికారం దక్కించే విషయంలో ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ఎప్పుడు మనం చూసుకుంటామో ఇటు నితీష్ కుమార్ కానివ్వండి, ఇలా తేజస్వి యాదవ్ కానివ్వండి, లేకుంటే ఇంకొక బ్రహ్మరథం ఎక్కడ కనయ్య కుమార్, ఎస్సీ కమ్యూనిటీకి చెందిన కనయ్య కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి చాలా బలంగా ఒక ఉప్పెనలా వచ్చిన ఒక నాయకుడు, అంటే చాలా మంచి చదువుకున్న నాయకుడు కనయ్య కుమార్. అతను కూడా చాలా పెద్ద ఎత్తున తను చేసినప్పటికీ దాన్ని ఆ పర్టికులర్ సంబంధించిన ఆ కాన్స్టిట్యున్సీ ఎక్కడైతే కనయ్య కుమార్ నిలబడతారో బీజేపీ మొత్తం అక్కడ కాన్సన్ట్రేట్ చేసి అతను ఓడగొట్టడానికే ప్రయత్నం చేస్తుంది. ఆ ఓడగొట్టడం అనేది గతంలో మనం 2 సార్లు కూడా చూసాము. కనయ్య కుమార్ ఓడిపోతూనే ఉన్నారు, కానీ బలం మాత్రం అనేది తగ్గలేదు. ఎప్పుడు కూడా అతను మాట్లాడింది సూటిగా 1-to-1 కాంగ్రెస్ పద్యంలో మాట్లాడతారు. అయితే ఇప్పుడు వస్తున్న ఎన్నికల సమయంలో ఈరోజు మనం చూసినట్టయితే బీహార్ ఎన్నికలలో ఎవరి బలాబలాలు ఎంతున్నాయో రాబోయే కాలంలో ఈ బీహార్ ఎన్నికలకు సంబంధించిన ఎవరు బీహార్ పీఠంలో కూర్చోబోతున్నారో, బీహార్ పీఠం దక్కించకపోతున్నారో ఈ విషయంపై ఈరోజు చర్చించడానికి, ఈరోజు విశ్లేషించడానికి 4 Sides టీవీ బీహార్ పీఠం ఎవరిది అనే ఒక సారాంశంతో మనం ఒకసారి డిబేట్ చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకులైనటువంటి భీమ్రావ్ నాయక్ గారు మనతోటి ఉన్నారు. అలాగే బీజేపీ నాయకులైనటువంటి వేణు యాదవ్ గారు మనతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే విశ్లేషకులైనటువంటి బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతోటి ఇప్పుడు లైన్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండారు రామ్మోహన్ రావు గారికి మనం ఒకసారి విశ్లేషించడానికి మనం నేను ప్రార్థిస్తున్నాం. ఫస్ట్ ఆల్ వేణు యాదవ్ గారు ఇంకా రాలేదు కాబట్టి మనం ఒకసారి బండారు రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ రావు గారు వచ్చే ఎన్నికలలో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీహార్ ఎన్నికల నగారా మోబవుతుంది. ఈ విషయంలో మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు, ఎలా చూస్తారండి? జమీల్ గారు, మీకు 4 Side టీవీ ప్రేక్షకులకు అట్లాగే ప్యానెల్ ఉన్న మిత్రులకు అందరూ నమస్కారం. బీహార్ రాజకీయాలు మొదటి నుంచి కుల రాజకీయాలతో ముడిపట్టినాయి. చాలా అద్భుతంగా మీరు ఇప్పటిదాకా వివరించారు. ఏంటంటే డెమోగ్రఫీ, ఏ వర్గాలు ఎంతమంది ఉన్నారు, ముస్లింలు ఎంతమంది ఉన్నారు, యాదవులు ఎంతమంది ఉన్నారు, హిందువుల వల్ల కూడా ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ చాలా వివరంగా వివరించారు. కనుక డెమోగ్రఫీకి జోలికి పోకుండా నేను రిజల్ట్స్ జోలికి ప్రయత్నం చేస్తాను. మొదటగా ఉమ్మడి బీహార్ రాష్ట్రం నుంచి నేను రాజకీయాలు పరిశీలిస్తున్నాను. ఉమ్మడి బీహార్ రాష్ట్రంలో 324 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. అట్లాగే దాంతో పాటు మనకు 54 పార్లమెంట్ స్థానాలు ఉండేవి. 2000 సంవత్సరంలో బీహార్ ని 2గా విభజించి జార్ఖండ్, బీహార్ 2 రాష్ట్రాలుగా విభజించిన సందర్భంలో ఈ 243 పడిపోయింది. దాంతో పాటు అటు పక్కన 54 స్థానాలు కనుక 43 స్థానాలకు పార్లమెంట్ స్థానాలు పడిపోయింది. అంటే 2 రాష్ట్రాలు విడిపోయిన అంతే. కానీ అప్పటి నుంచి 50 నుంచి ఇప్పటిదాకా లెక్కలు చూస్తే కుల రాజకీయాల ప్రభావం చాలా పెద్ద ఎత్తున కనపడుతుంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టు బీహార్ ముఖ్యమంత్రిగా గత 20 ఏళ్ళుగా ఇటుపక్క అటుపక్క అంటే మన నితీష్ కుమార్ ఎప్పుడు కూడా నమ్మదగ్గ మిత్రుడు కాడు. అంటే ఎవరికి అవకాశవాదంకు పరాకాష్ట అన్న రకంగా చెప్పచ్చు. గతంలో గయారాం అనుకునే వాళ్ళేమో పార్టీలు మారిండ్రు, కానీ ఈయన కూటమిలే మారుస్తుంటారు. మారిన ప్రతిసారి కూడా ఈ కూటమి మారిన ప్రతిసారి కూడా ఆయన తనదైన శైలిలో నేను జీవితంలో మళ్ళీ ఆ కూటమిలో పోనంటారు. గతంలో జరిగింది కూడా. అంటే ముఖ్యంగా బీజేపీ కూటమి నుంచి 2015లో ఇండియా కూటమి నుంచి గెలిచారు. అప్పుడు ఇండియా కూటమి కాదు, అది మన యూపీఏ ఉండేది. యూపీఏ కూటమిలో గెలిచాం. కానీ 2015 నుంచి 2017 కల్లా ఏం మారిందో తెలియదు, కానీ పూర్తిగా ఎన్డీఏ వైపు మర్చిపోయారు. అంటే ఏజ్ చూడండి, ఆయన సీటు తక్కువైనా ఎక్కువైనా మనకు హిందీలో కింద పడ్డ పంచోతే మీద పడ్డ పంచోతే అంటారు. అట్లా ఏమైందంటే ఎక్కడున్నా ఆయన ముఖ్యమంత్రి కావాలి, మొత్తం మీద చుట్టూ తిరిగి అక్కడే ముఖ్యమంత్రి కావాలి. తక్కువ సీట్లు వచ్చిన మొన్నటి కూటంలో 74 సీట్లతో బీజేపీ వస్తే 43 సీట్లు, అంటే చాలా సీట్లు కోల్పోయిన నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యింది మొన్న. అంటే సీట్లతో నిమిత్తం లేకుండా ముఖ్యమంత్రి అవుతున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నన్ని రోజులు లాలూ ప్రసాద్ యాదవ్ గట్టిగా మనకు నితీష్ కుమార్ ఎదుర్కొన్నాడు. నిజంగా చెప్పని లాలూ ప్రసాద్ యాదవ్ 2-3 సార్లు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కూడా రాబరీ దేవ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఉమ్మడి బీహార్ రాష్ట్రంలో కానీ తర్వాత కానీ. ఎప్పుడైతే రామ్ విలాస్ పాశ్వాన్ మిత్రుడు ఆయన చనిపోయిన తర్వాత మా దగ్గరనే ఇప్పుడు గజ్వెల్ నియోజకవర్గంలో ఆయన యూనివర్సిటీ శంకుస్థాపనకు వచ్చారు. అప్పుడు మనకు దళిత యూనివర్సిటీ ఏమంటున్నానంటే
ఆయన ప్రభావం చాలా ఉండేది గతంలో. కానీ అప్పుడు 3 అంచెలుగా ఉండేది, 3 పార్టీలుగా ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే 3 కూటములు ఉన్నా ప్రధానంగా 2 కూటముల మధ్యనే పోటీ జరుగుతుంది జమీల్ గా. ఎందుకంటే ఢిల్లీ బహుత్ దూర్ హై అన్నట్టు ఎన్నికల సమీపాలకు వస్తున్నాయి. నవంబర్ 2025 నాటికి ఎన్నికలు పూర్తి కావాలి. ఇప్పుడు ఈ 18వ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయంటే 17 అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. 18వ అసెంబ్లీ ఎన్నికలు ఇంకొక 7 నెలల టైం ఉంది. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం, మన ఎన్నికల రూల్స్ ప్రకారం 6 నెలల ముందు ఎప్పుడైనా జరపవచ్చు. కానీ బీజేపీ వెంటనే రేపు వచ్చే, అంటే ఎలక్షన్ కమిషన్ ఒక రకంగా చెప్పాలంటే కొంత నియంత్రణ ఉందంటున్నాను నేను. 6 నెలల ముందు జరపవచ్చు అంటే రేపు జరపచ్చు, వచ్చే మేలో జరపచ్చు, లేకపోతే వర్షాకాలం వెళ్ళాక జరపచ్చు. కనుక నవంబర్ జరుపుతారని నేను అనుకుంటున్నాను. ఇంత ముందుకు జరపాలని అనుకుంటున్నాను నేను. నవంబర్ జరిపితే ఎప్పుడైతే ఆ నవంబర్ కల్లా రాజకీయ పరిస్థితి వేరుగా మారే పరిస్థితి ఉంది. ఉదాహరణకు ఇవాళ నితీష్ కుమార్ మీద చాలా వ్యతిరేకత ఉంది. నాకు బీహార్ లో మిత్రులు ఉన్నారు చాలా మంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి మారిన తర్వాత, ఇప్పుడు మొన్నటి ఈ వక్ఫ్ బిల్లు కానీ లేకుంటే ఇతరత్ర, నేను వాటిని సమర్థించడం వ్యతిరేకించడం వేరు, కానీ నేను అక్కడ రాజకీయాలు ప్రస్తావిస్తున్నాను. కనుక బీహార్ లో ఎవరైతే ఈ ఇండియా కూటమిలో ఉండి, కొందరు ఇండియా కూటమి కూడా పెద్దగా, కాంగ్రెస్ పార్టీ బాగా నష్టపోయింది పోయినసారి ఎలక్షన్ లో, మైనస్లే ఉన్నది అంతకుముందు సీట్ల కంటే, కానీ వాళ్ళ బలం ఏం పెరగలేదు. కానీ ఇటీవల హలో సార్, ఓకే, రామ్మోహన్ గారు, ప్రస్తుతం మనం చూసినట్టయితే, ఒక్కసారిగా చూసినట్టయితే మనం లెక్కల ప్రకారం ఇప్పుడు మనం చూస్తున్నాము, రామ్ విలాస్ పాస్వాన్ ఉన్న సమయంలోనే చాలా బద్ధంగా ఒక 3 కూటమిలుగా ఉండే. రామ్ విలాస్ పాస్వాన్, ఇలా లాలూ ప్రసాద్ యాదవ్, ఇలాంటి సమయంలోనే మనకు సంబంధించిన నితీష్ కుమార్. ఎప్పుడైతే నితీష్ కుమార్ అనేక మార్లు తన ఎవరైతే ఉన్నారో తన సమర్థను, అంటే దానికి సంబంధించిన ఏదైతే ఇండియా కూటమితోని వచ్చి తర్వాత మళ్ళీ యూపీఏ తర్వాత వాళ్ళకు వచ్చేసిన తర్వాత, అప్పట్లో యూపీఏ తర్వాత ఇప్పుడు ఇండియా కూటమికి వచ్చింది. అయితే దాంట్లో ఉన్న సమయంలోనే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పుడైతే తగ్గిన తర్వాత తేజస్వి యాదవ్ వచ్చారు. అలాంటి సమయంలోనే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, దాంట్లో ఇంకొక పేరు ఇప్పుడు మనం జమ చేసుకోవచ్చు. అదెవరంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన మహాగఠబంధన్లో జనస్వరాజ్ పార్టీకి సంబంధించిన మనం చూస్తున్నట్టయితే ప్రశాంత్ కిషోర్ కూడా దాంట్లో అక్కడ ప్రస్తుతం బీహార్కు సంబంధించిన ఎన్నికలలో తనదైన శైలిలో అక్కడ జోక్యం చేసుకోవడానికి కూడా ఆయన కూడా బరిలో వచ్చేటట్టుగా మనం గడుపుతున్నది. ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ తన సంబంధించిన పార్టీ ఏదైతే ఉన్నదో జనస్వరాజ్ పార్టీ ద్వారా, అలాగే తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ కొడుకు అయినటువంటి బీజేపీకి సంబంధించిన గిరిరాజ్ సింగ్, అలాగే నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్, వీళ్ళందరూ ఒక కూటమి కాగా, ఈ జనస్వరాజ్ పార్టీకి సంబంధించిన మనకు సంబంధించిన ఈయన ప్రశాంత్ కిషోర్ ప్లస్ ఇప్పుడు తేజస్వి యాదవ్లోనే ఎక్కువ శాతం పోటాపోటీగా ఉండేటట్టుగా మనం చూసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఏదైతే ఉన్నదో ముస్లిం జనాభాలో మ్యాక్సిమం, అక్కడ ఎవరైతే మ్యాక్సిమం ఫోర్స్గా మ్యాక్సిమం ఇంపాక్ట్ ఏదైతే చూస్తుందో సెకండ్ పార్టీ ఏదైతే ఉన్నదో ఎంఐఎం, అలాంటే ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్. ఈ అసదుద్దీన్ అవైసీకి సంబంధించిన పార్టీ కూడా గతంలో బీహార్లో 5 అంటే సీమాంచల్ ప్రాంతంలో 5 స్థానాలు గెలుచుకున్నది. 5 స్థానాలు గెలుచుకున్నప్పటికీ గెలిచిన తర్వాత వాళ్ళు తనదైన శైలిలో ఎప్పుడైతే మనం చూస్తారో దూకుడుగాళ్ళ లెక్కను ఎంఐఎంలో వారు కూడా తర్వాత వాళ్ళు వేరే పార్టీలో చేరారు. అక్కడ కేవలం మాత్రం ఎంఐఎంకు ఆనుకొని ఉన్న వాళ్ళిద్దరే ఉన్నారు. మనొకసారి బండారు రామ్మోహన్ గారు వచ్చేసారు మనకు, కాబట్టి బండారు రామ్మోహన్ గారు ప్లీజ్ చెప్పండి సార్, ప్లీజ్. సారీ ఫర్ ఇంటరప్షన్. రెండు విషయాలు మీరు అనేది ఇంతకుముందు ఎంఐఎం దగ్గరికి వస్తున్నాను. ఎంఐఎం పార్టీ 5 స్థానాలు గెలవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అంటే మనకి ఈ ఓట్ల పోలరైజేషన్ లో హిందూ ఓట్స్ అని ఒకవైపు, ముస్లిం ఓట్ల వైన్ ఒకవైపు అనే పద్ధతి వచ్చినప్పుడు బీజేపీ ఒక రకంగా చెప్పాలంటే అన్యాపదేశంగా మీరు ఓట్లు వేసుకోండి, మేము ఓట్లు వేసుకుంటామనే పద్ధతిలో పోయిందనే విమర్శ ఉంది. అది నిజమా కాదా బీహార్ ఓట్లని చెప్పాలి. వచ్చింది తర్వాత ఇప్పుడు మీరు చెప్పింది. కానీ బీజేపీకి కూడా వచ్చిన సీట్లు మన 2000 సంవత్సరం నవంబర్ జరిగిన ఎన్నిక 3 విడతలు జరిగినాయి. అవి ఎన్నికలు చూస్తే మీరు మ్యాప్ చూపెడుతున్నారు, చాలా క్లియర్ గా ఉండేది. పైన ఉత్తరప్రదేశ్ సమీప ప్రాంతాల్లో మనకు బీహార్ లో బీజేపీకి ఎక్కువ ఓట్లు లభించాయి. నిజంగా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ రాజకీయాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనకు ఆంధ్రప్రదేశ్ కులగజ్జి రాజకీయాలు అంటే అంతకంటే ఎక్కువ కులగజ్జి రాజకీయాలు ఉన్నాయి. హిందూ ఓట్లు చాలా వరకు చీలిపోతున్నాయి అక్కడ. మీరు చూడండి పార్టీల పరంగా
కులాల పరంగా చీలిపోయినారు. అంటే మీరు యాదవులు కొన్ని పార్టీలకు మద్దతు చేస్తే ఇతర కులస్తులు వేరే యాదవులు కాని వాళ్ళు వేరే పార్టీకి మద్దతు చేస్తున్నారు. అందుకని బీజేపీ అక్కడ గెలవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మీకు కుల సమీకరణలో సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తుంది. చాలా వరకు సోషల్ ఇంజనీరింగ్ లో మీరు చూడండి, హర్యానాలో సోషల్ ఇంజనీరింగ్ పనిచేసింది, ఆఖరికి ఢిల్లీలో సోషల్ ఇంజనీరింగ్ పనిచేసింది, అదే మహారాష్ట్రలో పార్టీల చీలిక పనిచేసింది. అంటే పెద్ద 2 ప్రధాన పార్టీలు చీలిపోవడం. అట్లా సోషల్ ఇంజనీరింగ్ లో ఇవాళ బీహారు, ఉత్తరప్రదేశ్ చాలా కీలకమైనవి. కానీ సమస్య ఏంటంటే మనం ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడుతున్నారని చూస్తున్నాం తప్ప వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతున్నారో చూస్తున్నాం. మనం అంతా ఏక్ దిన్ కా సుల్తాన్ లాగా, ఇప్పుడు వన్డే క్రికెట్ మ్యాచ్ లాగా, వన్డే కూడా పోయింది సార్, ఇప్పుడు 2020 మ్యాచ్ లాగా అయిపోయింది ఎలక్షన్ అని. ఇప్పుడు అక్కడ బీహార్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను బీహార్ లో తిరిగిన వాడిని గతంలో ఎన్నికలప్పుడు. నేను మీరు అన్న జనసురాజ్ పార్టీ వచ్చింది. ఎప్పుడు కూడా కోచ్ మంచి ఆటగాడు కాలేడు. మీకు ప్రశాంత్ కిషోర్ ప్రభావం నాకు పెద్దగా ఉంటది అనుకుంటున్నా. రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు తేజస్ మన చిరాగ్ పాస్వాన్, దీపం అనే గుర్తొస్తుంది. చిరాగ్ పాస్వాన్ కూడా ప్రభావం ఉండే, కానీ ఆయన అంత ప్రభావం కొడుకు చూపించలేకపోతున్నాడు. ఉన్నది ప్రభావం, కానీ వీళ్ళందరూ కూడా ఏమైతుందంటే ఓట్ల చీలికకు ఉపయోగపడుతున్నారు తప్ప ఓట్లు కన్సాలిడేట్ అయ్యి వేసుకునే పరిస్థితి వస్తలేదు. ఎగ్జాక్ట్లీ, యు హావ్ వెరీ గుడ్ అనాలిసిస్. yes అది ఇంకొక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను, మిగతా మిత్రులు మాట్లాడాలి కనుక. ఎప్పుడైతే ఇప్పుడు రేపటి ఎన్నికల్లో ఏం జరుగుతుందని ఆలోచన చేస్తున్నాం. 6 నెలల తర్వాత ఎన్నికలు జరుగుతాయి, కేల్కతం దుకాణం బంద్. అది కాదు, వాళ్ళ బీహార్ ఏ పరిస్థితి ఉంది, ఇప్పటికీ బీహార్ రాష్ట్రంగా ఉన్నది. ఇంతమంది పరిపాలించిన తర్వాత అభ్యుదయపరమైన నితీష్ కుమార్ మొదలు గెలిచడం చాలా అభినందించిన. అసలు అప్పటి ఓ రకంగా రణవీర సేనాలు బీహార్ లో ప్రైవేట్ సైన్యాలు ఉండే, వాటి గురించి వ్యాసాలు రాసినవాడిని. ఈ ప్రైవేట్ సైన్యం నుంచి ఒక రకంగా చెప్పాలంటే పరిపాలనలో మంచి సుపరిపాలన అందిస్తారని మొదటి 5 ఏళ్ళు పూర్తిగా నేను నితీష్ కుమార్ సమర్థించడం. ఎందుకంటే నితీష్ కుమార్ పాలన మొదటి 5 ఏళ్ళు బాగుండే, కొంత ఇటువంటి దూకుడు పద్ధతి లేకుండే. కానీ ఏం చేసినా కూడా మళ్ళీ అక్కడికే వచ్చే కుల రాజకీయాల్లో పడి తాను ఎంతసేపు పదవి నిలబెట్టుకోవాలి, పదవులు ఉండాలని చూసిండు కానీ బీహార్ ప్రజలకు చేసింది ఏం లేదంటున్నాడు. అటు బీజేపీతోనున్నా లేకుంటే ఇండియా కూటమితో యూపీఏతోనున్నా కూడా ఎందుకు చేయలేదంటున్నాను. ఇవాటికి చూడండి, కరోనా కష్టకాలంలో ఇక్కడ తరలిపోయిన వాళ్ళు ఎవరు? బీహార్ కార్మికులు కదా మాక్సిమం. ఇవాటికి బీహార్ లో పేదరికం ఉంది, కుల వివక్ష ఉంది, ఎస్సీ ఎస్టీ మధ్య వాటి వివక్ష ఉన్నది. అట్లానే రాజకీయాలన్నీ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటే ఇన్ని పార్టీలు ఇన్ని కూటములు, మూడో కూటమి చాలా తక్కువ వస్తున్నాయి ఓట్లు. అయినా సరే వాళ్ళు ఓట్లు చీలుస్తున్నారు. ఏది ఈ 2 పార్టీలో ఏదో ఒక కూటమి గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే మౌలికమైన సమస్యలను పక్కన పెట్టి ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి. నేను 4 ఎన్నికల నుంచి పూర్తిగా నేను బీహార్ ను అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు మౌలికమైన సమస్యలు ఎవరు తీర్చలేరు సార్. అక్కడ ఒకటి కుల రాజకీయాలు, నాకు ఎన్ని సీట్లు రావాలని కొట్లాడుతుంది తప్ప మీరన్నా ఏది ఇప్పుడు సీమాంచల్ గెలిచింది కదా, మన మజ్లిస్ పార్టీ ఎంఐఎం గెలిచింది కదా, అక్కడ ఇంకా పేదరికం ఉన్నది. పేదరికం ఉండడం వల్ల ఏమైందంటే ఈ వర్గాలు ఎంతసేపు ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏదో ఒక పార్టీకో కూటమికో బలవుతున్నారు తప్ప మౌలిక సమస్యలు ఎందుకు తీర్చలేదు అనే సమస్య వస్తలేదు. అందుకని నేను రేపటి ఎన్నికల్లో ఒకటి మాట చెప్తున్నాను, రేపటి ఎన్నికల్లో ఏ ఎన్నిక ఒకే విధంగా ఉండదు. మేము చూస్తున్నాం కదా, 4 ఎన్నికల డెమోగ్రఫీ చూసినా లేకుంటే ఎలక్షన్ రిజల్ట్ చూసినా ఒకటి లేదు, మైనస్ ప్లస్ అవుతున్నది. రేపటి ఎన్నికల్లో ఈ పేదరికము, కులాల సంగతి, వీటిని ఈ పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ వీటి మీద బాగా ప్రభావం చూపెడతాను నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా పేదరికంలో ఉన్న వాళ్ళు ఈసారి కొత్త తరాన్ని కోరుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. కొత్త తరాన్ని కోరుకోవడం అంటే దానికి సరైన నాయకుడు, లీడ్ చేసే నాయకుడు దొరుకుతలేడు. చిరాగ్ పాస్వాన్ కానీ లేకపోతే జనసురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ కానీ వీళ్ళు లీడ్ చేసే నాయకులు ఎదుగుతలేరు. ఎదగకపోవడానికి కారణం ఏంటంటే నితీష్ కుమార్ మర్రి చెట్లాగా ఎదిగిండు. ఇటుపక్క ఆర్జేడీ నిజంగా చెప్పానంటే ఇటు పక్కన కూడా లాల్ ప్రసాద్ యాదవ్ తర్వాత తేజస్వి గారు చాలా సీట్లు గెలుచుకున్నారు. కానీ ఆయనకు సపోర్ట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కునారిల్లిపోయింది, సీట్లు పడిపోయింది. దాంతో ఏమిటంటే ఈ 2 కూటమిలో ఒక కూటమి ఎక్కువ సీట్లు సాధించి కూడా 110, 115 ఇద్దరి మధ్యన చూడండి మీరు పోయినసారి 37.23 ఒకరు, 37.26 ఒకరు, అంటే జస్ట్ స్లైట్ డిఫరెన్స్ కూడా సమానమైన 115, 110 మధ్యన ఉన్నారు. కనుక రేపటి ఎన్నికల్లో ఈ రిజల్ట్స్ అన్ని తారుమారు అయితే నేను అనుకుంటున్నాను ఈసారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది. ఈ వ్యతిరేకతను తోడు చేసుకొని మరి రేపు పొద్దున ఇటుపక్షం ఎదుగుతుందా, లేకుంటే ఇంకా కాంగ్రెస్ మరీ వీక్ అయితే బీజేపీ మళ్ళీ గెలిచే అవకాశం తప్పనిసరి ఉంది అంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బండారు రామ్మోహన్ గారు. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి మనం వేణు యాదవ్ గారు, బీజేపీ నాయకులైనటువంటి వేణు యాదవ్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వేణు యాదవ్ గారు మీ ఫోన్ మ్యూట్లో ఉంది, కొంచెం అన్మ్యూట్ చేసుకోండి సార్. ఒకసారి వీడియో ఆన్ చేసుకొని మీరు ఒకసారి స్క్రీన్ మీదకి రండి ప్లీజ్. అలాగే ఇదే సమయంలో వేణు యాదవ్ గారు, నా మాట వినబడుతుందా అండి మీకు?
వినపడుతుందండి. సార్ మీకు వినపడుతుందా? ఒకసారి మీ వీడియో ఆన్ చేసుకొని ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఢిల్లీలో మీరు గట్టెక్కారు అంటే ప్రస్తుతం బ్రహ్మాండంగా విజయం సాధించారు ఢిల్లీలో, అదే ఊపుతోని ఇప్పుడు బీహార్లో కూడా తనకు సంబంధించిన సత్తా చాటడానికి బీజేపీ వర్గాలు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నది. అక్కడికి మీ అనుబంధ సంస్థ అయినటువంటి ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ఎస్ కానివ్వండి, వేరే వాళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తున గ్రామాలలో తిరిగి కూడా బీజేపీ అనుకూల వాతావరణాన్ని సమకూర్చే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో బీజేపీ ఎలాంటి స్ట్రాటజీ చేయబోతుంది? ఎన్డీఏ కూటమిలో భాగస్వామైన నితీష్ కుమార్ని పక్కన పెట్టి గిరిరాజ్ సింగ్నే మొత్తం ముఖ్యమంత్రిగా తీసుకొచ్చే అవకాశాలు కూడా చాలా పెద్ద ఎత్తున కనబడుతున్నాయి. అంటే మనం చూసినట్టయితే ఢిల్లీ రాజకీయాలలో ఎప్పుడైతే అనేక మార్లు మలుపులు తిప్పి రేఖా గుప్తా గారిని ఎలా అయితే చీఫ్ మినిస్టర్ చేశారో అలాగే అక్కడ కొత్త రకం ఇప్పుడు రామ్మోహన్ గారు కూడా చెప్పారు, ఏదైతే ఒక కొత్త ఒరవడిని ఒక కొత్త నాయకుడిని ఎన్నుకే దిశలో బీహార్ ఉన్నది. కాబట్టి వచ్చే ఎన్నికలలో మీ బీజేపీ పార్టీ స్ట్రాటజీ ఏముంటుందండి? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఛానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ప్రేక్షకులకు, వీక్షకులకు శుభ మధ్యాహ్నం. ముఖ్యంగా బీహార్ ఎన్నికల రాజకీయం గురించి చెప్పాలంటే ప్రస్తుతము వాస్తవంగా మా యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క గత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి హర్యానా కానివ్వండి, అదేవిధంగా మహారాష్ట్ర కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ఈ విధంగా జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ డంకా మోగించుకుంటూ వస్తుంది. అదేవిధంగా ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కూటమిగా ఉన్నటువంటి పార్టీలందరికీ సముచిత స్థానాన్ని కల్పిస్తూ దేశంలో ఈరోజు ప్రతిపక్ష పార్టీకి కనీసం అర్హత లేకుండా వారి యొక్క అంశాలను కనీసం వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఈరోజు ఒక్కొక్క మెట్టుని సాధిస్తూ ఒక్కొక్క ఘనమైనటువంటి పాలనను ఈరోజు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు అందిస్తున్నారు. ఇకపోతే ప్రణాళికలు సార్ మీ వాయిస్ కొంచెం కట్ అవుతుందండి, మీరు వాయిస్ కట్ అవుతుంది కాబట్టి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇయర్ ఫోన్స్లో మాట్లాడే బదులు డైరెక్ట్ మీరు ఆడియోలో మాట్లాడండి, డైరెక్ట్ మాట్లాడండి సార్. ఇప్పుడు ఓకేనండి? ఇప్పుడు ఓకే. మీరు కొంచెం ఎదుటి వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి దట్స్ ఓకే. రైట్ సార్, ప్లీజ్ గో హెడ్. ప్రణాళికలు, సంబంధిత వ్యూహాలు బీహార్ ఎన్నికల విషయంలో ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టమైనటువంటి నిర్దేశితమైనటువంటి ఆలోచనలో ఉంది. ఇప్పుడే చెప్పినట్టు బీహార్ అనేది ఒక రకంగా ఆలోచిస్తే దాదాపు 13 కోట్ల మంది జనాభా కలిగినటువంటి రాష్ట్రం. అదేవిధంగా ఇందులో కీలకమైనటువంటి విషయం ఏంటంటే, వినిపిస్తుందా కదండి నా పాట? వినబడుతుంది, చెప్పండి, మీరు మాట్లాడండి. కీలకమైనటువంటి విషయం ఏంటంటే కుటుంబ పార్టీలు, కుటుంబ నేపథ్యం కలిగినటువంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అక్కడ చాలా. మీకు ఒకసారి గమనిస్తే రాష్ట్రీయ జనతాదళ్ యునైటెడ్, లోక్ జనశక్తి పార్టీ, రామ్ విలాస్ పార్టీ, అదేవిధంగా రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ, హిందుస్థానీ ఆవా మోర్చా, అదే ఇప్పుడు జన స్వరాజ్, అదేవిధంగా ఏఐఎంఎం, అంటే రకరకాలైనటువంటి అన్ని పార్టీలు కూడా కుటుంబ పార్టీల నేపథ్యం కలిగినటువంటి పార్టీ. వీటన్నిటినీ ప్రస్తుతము భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారితో ఆల్రెడీ మనము కూటమిలో ఉన్నాము కాబట్టి సంబంధిత అభివృద్ధికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు కూడా సంతృప్తికరంగానే బీహార్ కి గత బడ్జెట్ లో కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు 243 అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ఉంటే కూటమితో పోతుందా, కూటమితో కాకుండా పోతుందా అనేటువంటి చర్చని ప్రస్తుతానికి ఇంకా దాని మీద అవగాహన, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ప్రస్తుతానికి ఎటువంటి ఆలోచన ముందు లేదని నేను అనుకుంటున్నాను. అంటే ప్రస్తుతానికి కూటమిగానే వెళ్ళాలనే ఆలోచన ఇస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇటీవల మీకు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు కూడా నేను భారతీయ జనతా పార్టీని అదే విధంగా వదిలి చాలా తప్పు చేశాను, ఇక నేను భవిష్యత్తులో నేను భారతీయ జనతా పార్టీ వదలపెట్టను అనేటువంటి ఆలోచన ఇటీవల కూడా ఒక స్టేట్మెంట్ మనం ఇవ్వడం జరిగింది. సో ఇక పోతే అక్కడ కాంగ్రెస్ ఏదైతే మన ఆయన యాదవ్ పార్టీ ఉందో ఆ బీహార్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా తేజస్వి యాదవ్ ప్రస్తుతం లీడ్ చేస్తున్నటువంటి తేజస్వి యాదవ్ పార్టీతో యాదవుల సామాజిక వర్గంగా, అదే విధంగా ముస్లింల సామాజిక వర్గంగా 13% ఉన్నటువంటి ముస్లింల ఓట్లు, యాదవుల ఓట్లు. టు బి కరెక్షన్ సార్, టు బి కరెక్షన్, 1 మినిట్ వేణు యాదవ్ గారు, ముస్లిం జనాభా అక్కడ 17.71% ఉందండి, అది దాదాపుగా 18% సార్, నాట్ 13%. ఓకే, గో హెడ్. 18% అంటే దాదాపు కీలకమైనటువంటి ఓటర్లు ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఇటీవల వక్ఫ్ బోర్డు బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు ఏ విధమైనటువంటి ఆలోచన ఇస్తున్నారు అనేది కూడా మనకు ఒక కీలకమైనటువంటి పాయింట్. దాని మీద మనము ప్రజల్లో ముఖ్యంగా అంటే మనకు ఉమ్మడిగా కూటమితో బీహార్ లో ఎన్నికలకు పోతున్నామా లేదా అవన్నీ పక్కన పెడితే మనము ప్రజలలో కీలకమైనటువంటి వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఇది నష్టం లేదు, ఇది ఈ విధమైనటువంటి వక్ఫ్ బోర్డు బిల్లు వల్ల ఈ విధమైనటువంటి లాభాలు ఉన్నాయి, ఈ లాభాలలో పేద మైనారిటీ వర్గాలకు మేలు జరుగుతుంది అనే విషయాన్ని పార్టీ గ్రౌండ్ లెవెల్లో కానీ తెలపగలిగి అదే విధంగా సంబంధిత మీకు ఆల్రెడీ తెలుసు ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు ఎన్నికల విషయాల్లో అండర్ గ్రౌండ్ వర్క్ అంటే మీకు భారతీయ జనతా పార్టీ ఎక్స్టర్నల్ వర్క్ గ్రౌండ్ లో చేస్తే అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నటువంటి మా రాష్ట్రీయ స్వయం సేవక్ RSS బీహార్ రాష్ట్రంలో చాలా వరకు కష్టపడగలిగితే ఇప్పటి వరకు కష్టపడినటువంటి మిగతా రాష్ట్రాల్లో జరిగినటువంటి విజయం కంటే కూడా చేసినటువంటి ప్రణాళికల కంటే కూడా ఇంకాస్త మెరుగ్గా పనిచేయగలిగితే ఖచ్చితంగా వ్యూహాల ఫలితంగా ఖచ్చితంగా అధికారంలోకి రావచ్చు అని చెప్పి నా యొక్క ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒకసారి భీమ్రావ్ నాయక్ గారి దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి భీమ్రావ్ నాయక్ గారు ప్రస్తుతం ఏదైతే మన వేణు యాదవ్ గారు చెప్తున్నారు, అలాగే బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా వచ్చే ఎన్నికలలో అంటే నవంబర్ లోపు ఎన్నికలు రావచ్చు. ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి చూస్తున్నాము అక్కడ ఏదైతే ఉన్నదో తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ కొడుకు అయినటువంటి తేజస్వి యాదవ్ చాలా బలంగా లీడర్ ఉన్నప్పటికీ అక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు బీహార్ రాష్ట్రం అనేది భారతదేశంలో సెకండ్ లార్జెస్ట్ జనాభా గల పార్టీ. అందులో 40 పార్లమెంట్ స్థానాలు ఉండగా 243 ఏదైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అంటే ఇంతకుముందు మనం చూసినట్టయితే చాలా క్రాస్గా అంటే లిటిల్ బిట్ మార్జిన్తోనే అక్కడ ఈ తేజస్వి యాదవ్కి సంబంధించిన కూటమి ఏదైతే ఉన్నదో అది ఓడిపోవడం జరిగింది. అయితే ఈ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అక్కడ ఏదైతే ఉన్నదో కూటమి ప్రభుత్వం ఇండియా INDIA దాంట్లోనే వాళ్ళందరూ చీలికలు రావడంతోనే ఆ సీట్లు కూడా పోయాయి. ఒకవేళ కనుక వాళ్ళు పటిష్టంగా పని చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా బీహార్ తన స్వాధీనంలోనే ఉంటుండే. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఒక లెసన్స్గా భావించకుండా ఈసారి కూడా అలాగే చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే కనయ్య కుమార్కి సంబంధించిన SC కమ్యూనిటీకి సంబంధించిన కనయ్య కుమార్ను సరి అయిన పద్ధతిలో యాదవ్ కమ్యూనిటీ అతను అక్కడ ప్రోత్సహించడం లేదు అనే ఒక వాదన కూడా ఉన్నది. ఈ విషయంపై మీరు ఎట్లా విశ్లేషిస్తారు? వచ్చే కాలంలో అంటే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ వ్యూహం ఏమిటండి? మీ వాయిస్ చాలా లో ఉన్నదండి. ఓకేనా సార్? ఇప్పుడు now it's okay, just go ahead with your. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే పార్లమెంట్ విషయాన్ని మనం ఉన్న ఎలక్షన్ పరిస్థితులు చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లోకల్ స్థానిక పరిస్థితులను పెట్టినప్పుడు అక్కడ బీజేపీ వచ్చినటువంటి పార్లమెంట్ స్థానాల్లో తీసుకోవడం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే నితీష్ కుమార్ యాదవ్ ఎన్నికల ముందు బయటికి రావడం, ఎన్నికల తర్వాత మళ్ళా కలిసిపోవడం పరిస్థితిని చూసిన తర్వాత అక్కడ స్థానిక ప్రజల యొక్క అభిప్రాయాలను
ఎందుకంటే వీళ్ళు ఎన్నికల ముందు కొట్లాటం బయటకు వచ్చేస్తారు, ఎన్నికలైన తర్వాత మళ్ళీ కలిసిపోతారు అని చెప్పేసి ఒక లోకల్ ప్రజలు అంటున్నటువంటి సమాచారం, అక్కడ స్థానిక జరిగే సమాచారం అన్నట్టు. అయితే అక్కడ ఖచ్చితంగా ఏంటంటే నితీష్ కుమార్ ఎత్తి కానీ లేకపోతే బీజేపీ కానీ ఉన్నటువంటి తేజస్వి యాదవ్ కానీ ఏంటంటే వాళ్ళు ఒక దశాబ్ద కాలంగా పాలిస్తా ఉన్నటువంటి రాష్ట్రంలో కన్నయ్య కుమార్ రావడం వల్ల అక్కడ ఒక అపోహలమైన పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒక కొత్త క్యాడర్ని తయారు చేసింది అనే కోణాల్లో ఇటు తేజస్వి యాదవ్ ప్రచారం చేస్తా ఉన్నారు, బీజేపీ కూడా అట్లా ఆ విధంగానే తాక వదులుతా ఉంది. కానీ అక్కడ పరిస్థితి ఏముందంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనాభా, బీసీ జనాభా కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, అక్కడ ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి ఆ కన్యాకుమారి చదువుకున్న మీద విద్యార్థి నాయకుడుగా ఢిల్లీలో కొన్ని సమస్యల పైన పోట్లాడినప్పుడు విషయాలను చూసి ఉంటాం. సో జనాలు అనేది ఆ వైపు పోతా ఉన్నారు. కాబట్టి ఇంకా 6 నెలల సమయం ఉన్నది ఎన్నికలకు రావడానికి. సో అక్కడ కూటమి ప్రభుత్వం, ఈ ఇండియా కూటమి లేకపోతే బీజేపీ కూటమి అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. సో అక్కడ కాంగ్రెస్ పార్టీకి అయితే కొంత మెరుగైన ఫలితాలు వస్తాయని మేము భావిస్తా ఉన్నాం. అంటే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అవి కాంగ్రెస్లో కూడా అనేక కుల రాజకీయాలు ఎక్కువైపోయాయండి. తద్వారా కుల రాజకీయాలలో తేజస్వి యాదవ్తోని సరైన కూటమిలో మీరం భాగం పంచుకుంటలేరు. అలాగే ఇప్పుడు ఎంఐఎం మీకు అక్కడ కొరకరాని కొయ్యగా మారుతుంది. అక్కడ ప్రతిసారి ఎంఐఎం అక్కడ పార్టిసిపేట్ అయ్యి ఏదైతే ఓటు బ్యాంక్ ఉన్నదో ముస్లిం ఓటు బ్యాంక్ దాన్ని వీరు ఖచ్చితంగా దీన్ని మలుపుతానే ఉన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక ముంగటాడికి వేసి ఎంఐఎంతో ఏమైనా మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అండి? అక్కడ ఎంఐఎం అనేది కాదు, అక్కడ ఏంటంటే అంతకుముందు ఎలక్షన్ మనం చూసినాము, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీగా స్థానాలు వస్తాయి అనుకున్న దగ్గర ఎంఐఎం క్యాండిడేట్ ని వీళ్ళే స్వయంగా బీజేపీ వాళ్ళు ఇండైరెక్ట్ గా అక్కడ క్యాండిడేట్ తెలియదు మా ఓటులు చించే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో ఈసారి అటువంటి కార్యక్రమాలు జరగకుండా కొంచెం కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందు జాగ్రత్త చూస్తుంది. సో ఈ కొంచెం మనం చూసాం యూపీలో కూడా మనం దాదాపు కొన్ని చోట్ల ఓడిపోయే స్థానాల కారణం ఏంటంటే అక్కడ ఎంఐఎంని డైరెక్ట్ నిలబెట్టడం. వాళ్ళందరూ ఏమనుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా అని అనుకోవడం. కానీ ఇది తెర నుండి కుట్ర జరిగేటువంటి కుట్ర జరుగుతూ ఉంటుంది. సో ఈ బీజేపీ ఇటువంటి కుట్ర చేసే ఆస్కారం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది, ముందు దాన్ని పచ్చిగట్టుతుంది. ఓకే, రైట్. ఇదే విషయంపై ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. బ్రహ్మాండమైన విశ్లేషకులు కాబట్టి బీహార్లో చాలా వరకు వర్క్ కూడా చేశారు కాబట్టి ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా అండి. బండారు రామ్మోహన్ గారు, నితీష్ కుమార్ మీద వ్యతిరేకత ఎక్కువ శాతం ప్రజలలో ఉంది కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఎన్డీఏలో భాగ్యస్వామ్యమే అనుకుందాం నితీష్ కుమార్ ఇప్పటి వరకు అయితే. కానీ ఇదే నితీష్ కుమార్ బీజేపీ కొంప ముస్తుందని చాలామంది అనుకుంటున్నారు. ఎన్డీఏతోని కలిసి కానీ వేరే కొంపటేసుకున్నా పర్వాలేదు, కానీ ఎన్డీఏతోని కలిసి వస్తే మాత్రం ఎన్డీఏ ఏదైతే సాధించదలుచుకున్నదో అది కూడా పూర్తిగా కోల్పోతుంది అన్నట్టు బీజేపీ ఉన్నట్టున్నది. నితీష్ కుమార్ కలిసి దాంట్లో ఎన్నికల్లో పోయినట్టు. ఈ సమయంలో మీరు దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఇంకొక విషయం దీంట్లో జోడించి, ఎందుకంటే మళ్ళీ సమయం మీకు రాదేమో అనుకుంటుంటే నేను చెప్తున్నాను. ప్రస్తుతం ఏదైతేనో ఎంఐఎం అక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. ఆ ఎంఐఎం కనుక ఒకసారి కాంగ్రెస్తోనో లేకపోతే ఇంకా ఇతరత్ర పార్టీలతోని కలిసినట్టయితే ఒక ఎన్డీఏ కూటమి కాకుండా వేరే కూటమి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో కాంగ్రెసే కూటమి అనుకుందాం. కాకపోతే కాంగ్రెస్లో అనేక చీలికలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఎంఐఏ ఎలా అలా స్టెప్ ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? ఇక్కడ కూటమి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ పాత్ర చాలా తక్కువ. అక్కడ ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు మొన్నటి 2015-2020 ఎన్నికలు చూసుకుంటే 2015 ఎన్నికల కంటే బీజేపీ 2020 బాగా బలపడ్డది. ఇప్పుడు కూడా బలపడ్డది అంటున్నాడు. అంటే కూటమిగా లీడ్ చేయాల్సిన పార్టీ నితీష్ కుమార్ కు లోబడి నితీష్ కుమార్ గారిని ప్రతిసారి ముఖ్యమంత్రిని చేస్తున్నది. 4 సార్లు, ఇప్పుడు 3 సార్లు అయిపోయింది. అంటే హ్యాట్రిక్ కొట్టారు కదా. అందుకని నేను ఏమంటున్నాను అంటే ఈసారి నితీష్ కుమార్ ప్రభావం పోయినసారి 2020 తక్కువైంది. ఉదాహరణ చెప్తానంటే వాళ్ళు 110 సీట్లకు పోటీ చేసి 74 సీట్లు మాత్రమే బీజేపీకి గెలిస్తే బీజేపీకి ఉన్న జేడీయూకి మధ్య మన రాష్ట్రీయ జనతా దళం మధ్య ఒకటే సీట్ తేట. ఒక్క 75 ఆర్జేడీ గెలిచింది, 74 బీజేపీ గెలిచింది. అది కూడా చాలా వరకు కాంట్రవర్షియల్ ఉండే ఆ సీటు కూడా కాంట్రవర్షియల్ ఉండే మీరు అన్నట్టు. ఆ 74-75 అంటే వరకు అత్యధిక అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ రావాలి. కానీ ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ అయితే దీనికి కలవదు కదా. కనుక ఏం చేశారు, 74 సీట్లతోని 43 సీట్లే వచ్చిన మనకు జేడీయూతోని వీళ్ళు కుదుర్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే 21 సీట్లు లాభపడ్డాయి. 2015 కన్నా 2020లో చూసుకుంటే బీజేపీ 21 సీట్లు లాభపడింది. అంటే మెల్లమెల్లగా పైకి పోతుంది. ఎవరు నష్టపోతున్నారు ఇక్కడ? అటు కాంగ్రెస్ ఏమో ఆర్జేడీ కూటమిలో ఉన్న కాంగ్రెస్ బాగా నష్టపోతున్నారు. ఇటు 43 సీట్లు గెలిచిన ఏదైతే జేడీయూ 28 సీట్లు నష్టపోయింది. అంతకన్నా ముందు ఎప్పుడు కూడా
బీజేపీ అనే మర్రి చెట్టు కింద ఉన్న వాళ్ళు మెల్లమెల్లగా మిత్రపక్షాలు వీక్ అవుతున్నారని మంచి ఉదాహరణ మనకు. ఉదాహరణకు నవీన్ పట్నాయక్ చూడండి, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ 5 సార్లు ముఖ్యమంత్రికి గెలిచిన ఆయన ఒక 2-3 సార్లు ఏ కూటమిలో ఉండకుండా బీజేపీకి పెద్దగా సపోర్ట్ చేసిండు. కానీ ఏమైంది అక్కడ మొత్తానికి పదవి కోల్పోవచ్చే పరిస్థితి వచ్చింది కదా. ఇక్కడ కూడా ఇప్పుడు మళ్ళీ ఈ కూటమిలో ఉంటారని నేను అనుకుంటా. ఎందుకు ఉంటారు అంటున్నానంటే 12 సీట్లతోని ఇప్పుడు ఇవాళ బీహార్ మన పార్లమెంట్ లో బీహార్ వాటా అయిందంటే నితీష్ కుమార్ది 12 సీట్లు. ఇవాళ 12 సీట్లు లేకుండా అయినా సరే ప్రభుత్వం నిలబడుతుంది అక్కడ. ఈ 16 పోతే తప్ప ఏది 240 సీట్లతో ఉన్న కేంద్ర ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న మోడీ గారు ఈ 12 పోయినా పెద్ద ఫరక పడింది. కానీ ఏదైనా దేనికైనా అవసరమే కదా. కనుక ఇప్పుడు ఏమైంది మెల్లమెల్లగా బీజేపీ బలపడుతుంది, ఆర్జేడీ మన జేడీయూ వీక్ అవుతుంది. అది మాత్రం అది ఈసారి ఏమైందంటే ముఖ్యమంత్రిగా ఈయనను ప్రమోట్ చేయాలి. ఖచ్చితంగా నిజం కూడా తప్పే అంటున్నాను. 43 సీట్ల నుంచి ముఖ్యమంత్రి ఇచ్చి అవకాశవాదికి బీజేపీ 74 సీట్లు గెలుచుకున్న తర్వాత వారు కలిసి వచ్చే వాళ్ళు లేకపోవడం వల్ల నష్టపోయింది. కానీ కలిసి వచ్చే వాళ్ళు ఉంటే బీజేపీ ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా. అందుకని ఇక్కడ రేపు పొద్దున ఎలక్షన్లలో కూటమి కడతారు. కూటమిలో రేపు వచ్చిన సీట్లను బట్టి ఖచ్చితంగా బీజేపీ ముఖ్యమంత్రి అవుతారు. దానికి మహారాష్ట్ర మంచి ఉదాహరణ. మహారాష్ట్రలో చూడండి, ఏకనాథ్ షిండే చీల్చి ఆయన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత బలం పెరిగాక ఏం చేసిండ్రు, ఖచ్చితంగా వాళ్ళకు ఏకనాథ్ షిండేని పక్క పెట్టిండ్రు. 10 రోజులు సస్పెన్స్ వీడింది కదా. ఇవాళ మళ్ళీ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయింది. ఇక్కడ కూడా ఈసారి బీజేపీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. దానికి అనుగుణంగానే మీరు రెండో ప్రశ్న అడిగారు జమీల్ గారు. ఎంఐఎం ఏం చేస్తుందంటే హిందూ ఓట్లు అటు పోలరైనప్పుడు మన ఓట్లు మనం ఎందుకు తీసుకోవద్దు అని ఖచ్చితంగా ఆలోచన చేస్తారు కదా. దానివల్ల 5 సీట్లు గెలుచుకుంది. కానీ అది కుట్రలు పని 5 సీట్లలో 3 పార్టీ మారిండ్రు. కానీ ఈసారి మన ఎంఐఎం ఏం చేస్తుందంటే కాంగ్రెస్ తోని కలిస్తే లాభం తెలుసు తనకు, కానీ కాంగ్రెస్ తోని కలుస్తుంది అంటే కాంగ్రెస్ పెద్దన్న పాత్ర వహించే క్రమంలో వీళ్ళందరినీ కలుపుకుపోయే పరిస్థితి తీసుకొస్తలేదని నేను అంటున్నాను. ఆర్జేడీ అటు ముఖ్యమైన పార్టీ, పెద్ద పార్టీ. ఎట్లాగూ జేడీయూ ఎట్లనో జేడీయూ కూడా కాదు, బీజేపీ ఎట్లనో ఆర్జేడీ ముఖ్యమైన పార్టీ. ఆర్జేడీ ఈసారి లీడ్ చేసుకోవాలంటున్నాడు. ఆర్జేడీ ఏం చేయాలంటే ఎంఐఎం ను కలుపుకోపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే 1-1 పోటీ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎటు చీలిపోయినా ఖచ్చితంగా ఇన్ని కూటములు మన 3వ కూటమి 4వ కూటమి సిపిఎం లాభపడ్డది సార్, సిపిఎంఏ లాభపడ్డది అక్కడ. అంటే ఈ కూటమి ఎక్కువ వల్ల అన్ని చీలికలు పేలికలు అవుతున్నాయి. కనుక ఈసారి నేనేమంటున్నానంటే 2 కూటములుగా పోటీ చేస్తే ఏది పక్క మిగతా అన్ని కలుపుకొని అప్పుడు బీజేపీకి లేకపోతే ఎవరో ఒకరు గట్టిగా సరైన మెజార్టీ సాధిస్తారు అనుకుంటున్నాను. కానీ దీని వల్ల ఏమవుతుందంటే ప్రజలు నష్టపోతున్నారు, పార్టీలు లాభపడుతున్నాయి సార్. పార్టీలు నష్టం లాభపడేది సీట్ల పరంగా జరుగుతుంది. ప్రజల్లో ఇప్పటి వరకు అవిద్య ఉన్నది, పేదరికం ఉన్నది, సరైన విధంగా వైద్య సౌకర్యాలు లేవు. అంటే వాళ్ళ సమస్యల గురించి పార్టీలు ప్రస్తావిస్తారు. ఎవరికి పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చూస్తున్నారు తప్ప అక్కడ మౌలికమైన సమస్యల పరిష్కారంలో ఇప్పటి వరకు బీమారీ రాష్ట్రంగా రోగగ్రస్త రాష్ట్రాలుగా బీహారు జార్ఖండ్ అనుకోండి కలిపి ఇప్పుడు, అట్లానే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలు ఇప్పటికే జనాభా పెరుగుదల ఉన్నది. దాంతో పాటు ఈ నష్టం కూడా జరుగుతుంది. కనుక ప్రజల సమస్యలు ప్రస్తావించే క్రమంలో అన్నయ్య లాల్ కానీ లేకపోతే మనకు ఈ ప్రశాంత్ కిషోర్ కానీ పెద్ద ప్రభావం చూపెట్టారు సార్. మనం ఎక్కువ ఊహిస్తున్నాం కానీ వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉండకపోవచ్చు. వాళ్ళే ఓడిపోతున్నారు స్వయంగా. నేను చెప్పాను కదా, కోచ్ ఎప్పుడు కూడా ఒక మంచి ఆటగాడు కాడన్నట్టు ప్రశాంత్ కిషోర్ గతంలో పార్టీ పెట్టి నష్టపోయిండు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ వ్యూహకర్తగా ఉంటున్నాడు. కనుక ఈసారి బీహార్ రాజకీయాల్లో ఎంఐఎం పాత్ర బట్టి కొంత సీట్లు అటు ఇటు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు కాంగ్రెస్ కూడా ఒకసారి హర్యానా ఢిల్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈసారి కాంగ్రెసే ఈ ఆర్జేడీని ఒప్పించి కొంత మిత్రపక్షాలను కలుపుకునే ప్రయత్నం చేయాలి. రైట్ సార్. ఇదే విషయంపై మనం సార్ వేణు యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. వేణు యాదవ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అవకాశవాదికి ప్రతిబింబమైనటువంటి నితీష్ కుమార్కు సంబంధించింది కనుక చీఫ్ మినిస్టర్ పోస్టుకు ఫ్రంట్ ఫేస్గా చూపెట్టిపోతే మాత్రం బీజేపీ కూడా నష్టపోతుంది అన్నట్టుగా ఇప్పుడు మన మిత్రుడైనటువంటి రామ్మోహన్ గారి వాదన. అయితే ఈ విషయంలో ప్రస్తుతం బీజేపీ ఏదైతే నితీష్ కుమార్ని తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ పోస్టుగా చూస్తున్నదో అతి తక్కువ మెజార్టీ, అతి తక్కువ సీట్లు ఉన్నప్పటికీ బీజేపీకును జేడీయూ అంటే తేజస్వి యాదవ్కు కేవలం ఒక్క సీట్ డిఫరెన్స్. అది కూడా లాస్ట్ వరకు చాలా కాంట్రవర్షియల్గా నడిచి రాత్రి 12 గంటల 1 గంట సమయంలో డిక్లేరేషన్ అయింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నితీష్ కుమార్ను పక్కన పెట్టి ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు మెరుగుగా ఉన్నాయి. కాబట్టి బీజేపీ అత్యధిక పార్టీగా అక్కడ గుర్తింపు పొందింది. ఇంకా కొంచెం ఇప్పుడు న్యూఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు కూడా వాళ్లకు ఒక మంచి ఉదాహరణ. కాబట్టి ఈ విషయంలో
బీజేపీ ఏమైనా నితీష్ కుమార్ను పక్కన పెట్టి వేరే ఏదన్నా పార్టీలతోని కూటమిగా ఏర్పడి ముందు కొట్టే అవకాశాలు ఉన్నదా, లేకుంటే అవకాశవాది అయినట్టే నితీష్ కుమార్ను ఇదైతే చెప్పాడు మొన్న, నేను ఖచ్చితంగా ఈసారి బీజేపీతోనే ఉంటాను, ఎన్డీఏ కూటమితోనే ఉంటారు అని చెప్పారు. కానీ ఆయన మీద విశ్వాసం చూపెడతారని మనం బీజేపీ అనుకుంటుందా, లేకపోతే ఇంకొక మార్గాలు ఏమన్నా ఎన్నుకోబోతుందా, ఇంకొక మార్గాలు ఏమైనా చూస్తుంటుందా బీజేపీ? ప్రస్తుతానికి ఎన్డీఏ సర్కార్లో జరుగుతూ ఉన్నటువంటి పార్టీలన్నిటినీ కలుపుకోపోయి భవిష్యత్తుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వము ఎవరిని కూడా విస్మరించకుండా మంచి సామరస్యమైనటువంటి వాతావరణంలోనే రాజకీయాలు నడిపేందుకు ముందుగానే ఆలోచన చేస్తుంది. ఇకపోతే బీహార్కి వచ్చేటప్పటికి మీకు ఒకసారి దీంట్లో ఇటీవల మాకు 7 మినిస్టర్ పదవులను కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఒకసారి మినిస్టర్ దాంట్లో కూడా దాదాపు ఇటీవల ఒక 7 మినిస్టర్ పదవులు కూడా ఇవ్వడం జరిగింది. నేను ఏమంటున్నానంటే గత 2020 ఎన్నికల్లో ఒకసారి చూస్తే 2020 ఎన్నికల్లో చూస్తే 115 స్థానాలు పోటీ చేసిన వాళ్ళు 43 సీట్లు వాళ్ళకు వస్తే 110 స్థానాలు పోటీ చేసిన మేము 74 సీట్లలో మేము గెలవడం జరిగింది. మీరు ఒకసారి గమనిస్తే ఇదంతా ఒకసారి చూస్తే ఇప్పుడు మనకు పాస్వాను అదేవిధంగా కొన్ని జేడీయూలోకి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో రావడం, అదేవిధంగా పాస్వాన్ మరియు కుష్వాహా ఇద్దరు కూడా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో కలిసి రావడం వల్ల కొంచెం మంచి స్ట్రైక్ రేట్ తో ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీ వాస్తవంగా 100% స్ట్రైక్ రేట్ తో ఉన్నాం ఎన్నికల్లోకి ఎటువంటి. కానీ ఏ విధమైన ప్రణాళిక ఇప్పుడు ఆలోచన అనేది ముందు ఎవరు ముందు మాట్లాడతారు ముఖ్యమంత్రి పదవి గురించి అనేది ఇప్పటికిప్పుడు చర్చలో నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో నేను చూస్తున్నటువంటి ఛానల్ వేదిక కానీ పత్రికా కానీ ఆ చర్చ అయితే ఇప్పటి వరకు రాలేదు. ముఖ్యమంత్రి ఈసారి నితీష్ చేస్తారా, లేకుంటే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని, ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని మటుకు ఏ రాష్ట్రంలో కూడా ముందుగా ప్రకటించినటువంటి ఆ తరుణం అయితే లేదు. ఇకపోతే భవిష్యత్తులో బీహార్ లో ఇక్కడ మీకు బీసీ వర్గాల ఓట్లు చాలా కీలకమైనటువంటి వాతావరణము. ఈ బీసీ వర్గాల ఓట్లను ఎవరైతే తమ వేదికగా వాళ్ళ యొక్క ఓట్లను చొరగొంటారో ఆ పార్టీకే ఇక్కడ పట్టం కట్టేటువంటి ఆలోచన ఉంది. ఇక మాకున్నటువంటి స్ట్రైక్ రేట్ తో 100% స్ట్రైక్ రేట్ తో ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా మేము అడగడంలో తప్పే లేదు. మా పార్టీకి సంబంధించినటువంటి ఆయన శ్రీ కుమార్ గారు అనుకుంటా అధ్యక్షుడిగా ఉన్నారు అనుకుంటాను. శ్రీ కుమార్ గారు ఆయన కూడా వయసులో చాలా పెద్ద సీనియర్ వ్యక్తి. సో ఇవన్నీ ఆలోచిస్తే సంబంధిత విషయాలు దగ్గరలో ఎన్నికలు వేణుగారు ఒకే విషయం అండి, మనం ఏదైతే మీరు ప్రస్తావిస్తున్నారు కరెక్టే, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతుంది అని ఖచ్చితంగా చెప్తున్నారు. కానీ 2 దశాబ్ద కాలంగా నితీష్ కుమార్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో భాగంగానే ఉన్నారు. అయినప్పటికీ అక్కడ ఏదైతే ప్రణాళికాబద్ధంగా అక్కడ ఎకానమికల్లీ డెవలప్ కాలేదు, బీదరికం పోలేదు, అంటే కులాల మధ్య ఇంకా చిచ్చు అలాగే రేగుతుంది. అంటే ఒక విషయం ఎంత కరప్షన్ ఎంత పాతుకుపోయిందంటే ఒక బ్రిడ్జ్ ఒకే విషయంలో కట్టించడంలో 4 సార్లు అక్కడ కూలిపోవడం జరిగిందండి. ఆ విషయంలో బీజేపీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నితీష్ కుమార్ని మనం చూపెడుతున్నామో, ఈ ఫేస్ను చూపెట్టి ఏదైతే పోతున్నామో చీఫ్ మినిస్టర్గా ఉన్న క్రమంలో ఈ ప్రస్తుతం ఏదైతే ఉన్నారో నితీష్ కుమార్ మీద అవినీతి పరంగా కానీ ఇంకా ఇతరత కానీ ఎక్కువ శాతం అక్కడ వారికి అందరికీ ప్రతి ఒక్కరికి అక్కడ వారికి అంటే ప్రజలలో వ్యతిరేకత ఉన్నది. ఈ విషయంలో మీరు నితీష్ కుమార్కి సంబంధించిన పర్టికులర్గా కాకుండా వేరే విధంగా ఎలా చేయబోతున్నారు, ఈ కరప్షన్ను, ఈ బీదరికాన్ని, పేదరికాన్ని, ఈ అంటరానితనాన్ని ఎట్లా కూలగొట్టబోతున్నారు, ఇది చెప్పండి సార్. దానికి సంబంధించి ప్రత్యేకమైన అజెండా ఉంటుంది, ప్రణాళికలు ఉంటాయి. అంటరానితనము, వివక్ష, ఎకనామికల్ డెవలప్మెంట్, డబుల్ ఇంజన్ సర్కార్. అందుకే అడుగుతున్న రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఒకే సర్కార్ ఉంటే ఖచ్చితంగా ఇటువంటి వాటికి ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు. అటు కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి రాష్ట్రంలో కూడా బీజేపీ రావాలని. కానీ మిత్రధర్మం అనేది మిత్రధర్మాన్ని పాటించడంలో కూడా రాజకీయమైనటువంటి వ్యూహం అవుతుంది. ఇప్పుడు మేము మిత్రధర్మాన్ని వదిలేసి అదేవిధంగా ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు అయితే అతి త్వరలో తీసుకోవాలని, నాకు ఒకవేళ తీసుకోవాలనే ఆలోచన ఉంటే నితీష్ కుమార్ గారు ఒప్పించి మెప్పించి సంబంధిత విషయాల్లో రాజీ కుదుర్చుకొని
సంబంధిత విషయాల్లో పోతారనేటువంటి ఆలోచన అయితే నాకు అనిపిస్తుంది. రైట్ సార్, ఇదే భీమరావు నాయక్ గారు కంక్లూడ్గా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో కాంగ్రెస్కు సంబంధించింది, కాంగ్రెస్ బీహార్లో పట్టు కోల్పోతుంది అన్నమాట వాస్తవం. అంటే ఉన్నది అక్కడ ఇప్పుడు బీజేపీ ప్లస్ తేజస్వి యాదవ్కి సంబంధించిన కూటమి ప్రభుత్వమే మాత్రమే. అంటే ఈ బీజేపీ కానివ్వండి లేకుంటే తేజస్వి కానివ్వండి, ఎవరైతే ముస్లిం ఓటర్ల మీదనే పెద్ద ఎత్తున ఆధారపడి ఉన్నది ఇప్పుడు బీహార్ రాష్ట్రం. 18% ఉన్న ముస్లిం ఓటర్లు, అలాగే అంటే దాదాపుగా 15% ఉన్న ఎస్టీ కులాలకు సంబంధించిన వాళ్ళు, అంటే కాదు సార్, ఐఎమ్ వెరీ సారీ, 19.65 ఉన్న ఓటర్లు ఎవరైతే ఎక్కడైతే చూపెడతారో వాళ్ళే అక్కడ ఎన్నికలకు సంబంధించిన అక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేయబోసుకుంటున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటండి? వారిని ఎట్లా మెప్పించగలుగుతున్నారు? ఎలా వాళ్ళను తన వైపు మలుపు తీసుకుంటారని అనుకోవచ్చు? కంక్లూడ్గా చెప్పండి సార్. అన్మ్యూట్ చేయండి సార్, ప్లీజ్ ఫోన్ అన్మ్యూట్ చేయండి. నాయక్ గారు, మనం గ్రహించినట్లయితే ఇందులో ఒకసారి వినిపిస్తుందా? ఎస్ వినిపిస్తుంది. మనము ఈ జరుగుతున్న పరిణామాలను మనం గ్రహించినట్లయితే ఇలా బీజేపీ దేశం మొత్తంలోనూ ఏంటంటే కుల రాజకీయాలు చేస్తా ఉన్నది. సో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు బీహార్ రాష్ట్రంలోనూ అత్యధికమైన బీసీలు, బీసీ తర్వాత ఉన్నటువంటి మైనార్టీలు, మైనార్టీల తర్వాత ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీ జనాభా ఉన్నది. సో ఎప్పుడైనా సరే సెక్యులరిజంలో అనుకుంటే కాంగ్రెస్ పార్టీ వైపున ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, తర్వాత ముస్లింస్ వాళ్ళు ఉంటారు. సో అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి బీహార్ రాష్ట్ర పరిధిలోనే తేజస్వి యాదవ్ కాంగ్రెస్ పార్టీలో అలయన్స్ ఉన్న సమయంలో కొంత వాళ్ళ ఓట్ బ్యాంక్ ని పెంచుకొని ఉన్నటువంటి ఉన్నారు. సో అక్కడ మిత్రపక్షంగా ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అక్కడ ఆలోచన చేసేసి ఖచ్చితంగా ఏంటంటే ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలు పోజారకుండా జాగ్రత్త పడతా ఉంది అక్కడ. ఇంకోటి బీజేపీ ఏదైతే మీరు మహారాష్ట్రలో గతంలో చేసిన విధంగానే ఇప్పుడు నితీష్ కుమార్ యాదవ్ మీద గన్నును పెట్టి కాలుస్తుంది. ఎవరిని కాలుస్తారంటే నితీష్ కుమార్ కాల్చి లాభం పొందాలని చూస్తా ఉన్నది. అది ఈసారి వాళ్ళకి కలిసి రాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆడ ఢిల్లీలో చూసిరు, మహారాష్ట్రలో చూసిరు. సో ప్రజలు కూడా అంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మిత్ర కలుపుకుంటారు, ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఖతం చేస్తారని చెప్పి. కాబట్టి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి నితీష్ కుమార్ యాదవ్ కూడా సొంతంగా పోటీ చేసి బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఆయన కూడా ఖతం చేయని ప్రయత్నంలోనే ఉన్న విషయం మాకు సమాచారం ఉన్నది. అది వాస్తవం బీజేపీ 2 రాష్ట్రాల్లో చేసినట్టు పని. కాబట్టి ఇక్కడ ఏదైతే ఇప్పుడు నితీష్ కుమార్ యాదవ్ కానీ కాంగ్రెస్ కూటమి కానీ అధికారం రావడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తా ఉన్నది. కానీ వాళ్ళు గతంలో చేసిన విధంగా చూస్తే మాత్రం బీజేపీ అధికారంలో కొంచెం కలగానే ఉంటుంది. సరే అటు ఇటు కొంచెం చూసుకున్నా కానీ ఇప్పుడు మైనార్టీ కులాల కుంపట్లు చేసేది మీరు దేశంలో కులాల కుంపట్లు చేసేది వేణుగారు, మీరు ఏదైతే ఇప్పుడు కులాల మీద చిచ్చు పెట్టేదంటే పేరు చెప్తారు కదా, కాంగ్రెస్ పేరు ఎవరు చెప్పరు. కాంగ్రెస్ అన్ని కులాలను కలుపుకొని పోతుంది. కాంగ్రెస్ ఏ కులాన్ని కూడా విమర్శించదు. కానీ మీరు ఖచ్చితంగా ధర్మ యుద్ధము, ఆర్ఎస్ఎస్ ఆ కోణంలో తీసుకొచ్చి మీరు ప్రజలపైన ఇట్లా యుద్ధాన్ని పెట్టి కాలుస్తారు. కాబట్టి ఆ విషయం మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు కులాలకు సంబంధించిన విషయాలు అక్కడ కొంత చేసిన లెక్కలు కావచ్చు, అక్కడ మీరు 10 మందినో 15 కలిపి ఒక కమిటీ వేసుకొని, సరే మీకు పార్టీ ఇప్పుడు కేంద్రంలో ఉన్నది కాబట్టి రాష్ట్రంలో ఉన్నది, కాంగ్రెస్ రాష్ట్రానికి ఒక విధంగా నిధులు కేటాయిస్తారు. బీహార్ కు మొన్న 7 మంత్రులు ఇచ్చారనుకుంటున్నాం, అది ఒకటి మీకు ప్లేస్మెంట్ కావచ్చు. ఇంకోటి బడ్జెట్ విషయంలో కూడా కొంత అదనంగా బడ్జెట్ ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ లేకపోతే పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ డబ్బుల విషయంలో వివక్ష చూపిస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేసినా ఎన్నికలు తర్వాత కుల రాజకీయాలు చేస్తారని మేము భావిస్తా ఉన్నారు, ప్రజలు కూడా అదే భావిస్తున్నారు. రైట్ సార్, ఇదే కంక్లూడ్ గా రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్ ఈ విషయాన్ని. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 7 మంత్రులు ఇవ్వగానే మొత్తం ఓట్ల రాజకీయం మారిపోతుందని భావచ్చా? బడ్జెట్ లో కూడా కంక్లూడ్ రామ్మోహన్ గారు. సార్ చెప్తున్నా సార్, ఒకటే నిమిషం. బీజేపీ ఖచ్చితంగా తాను ఒంటరిగా పోటీ చేద్దాం అనుకుంటుంది. ఎందుకంటే ఆర్జేడీకి బీజేపీకి ఒకటే సీట్ తేడా కనుక లీడ్ చేసే పార్టీ బీజేపీ అవుతుంది ఈసారి. ఎందుకంటే నమ్మదగ్గ మిత్రుడు కాడు కనుక నితీష్ కుమార్ పిల్లి మొక్క వేస్తారని నేను అనుకుంటున్నాను. అది ఆర్జేడీకి లాభం అవుతుంది అంటే ఆర్జేడీ నితీష్ కుమార్ తీసుకోదంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కావాలన్నా లేకపోతే నితీష్ కుమార్ అంటే నేను చెప్పాను కింద పడ్డ పంచోతి మీద పడ్డ పంచోతి నేనే ముఖ్యమంత్రి కావాలంటాడు. కనుక ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన ఎంతసేపు ఉంటుందో నితీష్ కుమార్ ను ఇటుపక్క బీజేపీ రేపు అంగీకరించకపోవచ్చు, రేపు ఆర్జేడీ కూడా అంగీకరించారు. కాంగ్రెస్ కలుపుకుపోదాం అనుకున్నా కూడా రేపు పొద్దున కాంగ్రెస్ కలుపుకుపోదామంటే 3వ కూటమి అవుతారు తప్ప ఆర్జేడీ అంగీకరించారు. కనుక ఈ మొత్తం ఈ కుల రాజకీయాలలో కుల విభజన గురించి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మొన్నటిదాకా కులం లెక్క ఎవరు తీసిండ్రు? నితీష్ కుమారే కదా బీసాలు తీసింది, ఫెయిల్ అయింది. కానీ ఇప్పుడు మొత్తం దేశం అంతా కులగణన కావాలనేది కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇద్దరు చేస్తున్న పని అదే. అందుకని ఏమంటారు అంటే ఈ ఏదైతే మనకు హర్యానాలో అట్లానే జార్ఖండ్ లో లేకుంటే జార్ఖండ్ లో కూడా ఓడిపోయింది అనుకోండి, మనకు మహారాష్ట్రలో చేసిన ఈ సోషల్ ఇంజనీరింగ్ కనుక ఢిల్లీలో ముఖ్యంగా చేస్తే
ఈసారి యాదవ్ ముఖ్యమంత్రిని ప్రపోజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. Yes, sir. బీజేపీ Thank you very much. దాని వల్ల ముందుకు పోద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం చూసాము, బండారు రామ్మోహన్ గారు ఏదైతే విశ్లేషించారు, ఖచ్చితంగా నితీష్ కుమార్ను పక్కన పెట్టే అవకాశాలు చాలా ఎత్తున కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బీహార్ రాజకీయానికి సంబంధించిన ఒక బ్రహ్మాండమైన మలుపు తిరగబోతుంది. భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ పనిచేసినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన సూచనలు కనబడుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ఆర్జేడీ, వేరెవర్ ఇట్ మే బి, ప్రజల గురించి, ప్రజల శ్రేయస్సు గురించే పనిచేస్తారని మనం ఊహించి ప్రజల శ్రేయస్సు కోరే ఏదైతే ప్రభుత్వాలనేనో వారినే పీఠం కట్టబెడతారని, అలాగే ముఖ్యంగా ఏదైతే మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేస్తున్న పార్టీలను పక్కన పెట్టి బీహార్ ప్రజలు కూడా చైతన్యవంతులుగా మారి ఏదైతే ప్రజల తమ శ్రేయస్సుకు, తమ బాగోగులు చూసుకొని వారిని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తారని భావిస్తూ వచ్చే బీహార్ ఎన్నికలలో ప్రజలు తన సత్తాను చాటి ఏదైతే బీహార్ అత్యధికంగా వెనుకబడ్డ ప్రాంతంగా గుర్తింపు పొందిందో, బీహార్ కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, లేకపోతే ఇంకా యూపీ కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో కాకుండా ఇప్పుడు బీహార్ ప్రధానంగా ఉన్నది సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ గల స్టేట్. కాబట్టి వాళ్ళు కూడా చైతన్యవంతులుగా మారి తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ఒక బ్రహ్మాండమైన పార్టీని, ఒక నాయకుడిని ఎంచుకుంటారని భావిస్తూ ఫోర్సైజ్ టీవీ కోరుకుంటుంది. ఇదే నేపథ్యంలో రేపు ఇంకొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పుడు దాకా చూస్తుండండి ఫోర్సైజ్ టీవీ.